అసలు ఇప్పటివరకు కృష్ణా జలాల విషయంలో, గోదావరి జలాల విషయంలో కృష్ణా బేసిక్ ఏడు ఉంటుందో, ఆ గోదావరి బేసిన్ ఏడు ఉంటుందో ఈ రేవంత్ ప్రభుత్వానికి తెలుసా? రేవంత్ రెడ్డి తెలుసా? అధికారుల ముంగటనే ఆడేముంటుంది ఈడేముంటుంది అంటాడు. తనకు ఏ అవగాహన లేదు, అవగాహన రహితుడు వాస్తవానికి. ఇప్పుడు ఏం ప్రిపేర్ అయ్యాడండి? ఏం ప్రిపేర్ అయ్యాడు? ఒక సబ్జెక్టు చెప్పమని ఉండదు. ఆయన శాఖకు సంబంధించిన ఒక సబ్జెక్టుతో ఒకటి మాట్లాడు. ఆ బూతులు తప్ప ఎప్పుడన్నా బహిరంగ సభలో బూతులు తప్ప సంక్షేమ అభివృద్ధి గురించి మాట్లాడడానికి వినరండి. అవును, లక్ష కోట్ల అవినీతి జరిగిందంటే ఏం చేస్తున్నది ప్రభుత్వం? ఏం చేస్తున్నది? ఇప్పటివరకు ఏదన్నా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి కదా. ఏది లేదు, మొత్తం నిండా అబద్ధాలు చెప్పాలి, పబ్బం గడుపుకోవాలి, ప్రభుత్వాన్ని నడిపించుకోవాలి, మూటలు మోయాలి, సంచులు మోయాలి, ఢిల్లీలలో తన తన సీటును కాపాడుకోవడం తప్ప ఈ ప్రభుత్వం ఏం చేసేది లేదండి. బీఆర్ఎస్ ప్రభుత్వము ఒకటే, తెలంగాణ జరుగుతున్న నష్టాన్ని గ్రహించి రానున్న రోజుల్లో కేసీఆర్ గారు పెద్ద ఎత్తున నదీ జలాల విషయంలో బహిరంగ సభ పెట్టబోతున్నారు. ఆ బహిరంగ సభకు ఈ యావత్ తెలంగాణ రైతాంగంతో పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త సైనికుడు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనబోతున్నాం. నదీ జలాల విషయంలో మనకు రావాల్సిన వాటాను ఆంధ్రాకు పెత్తందారులకు అందరికీ మళ్ళా ఆంధ్ర దోపిడీదారులందరూ మన తెలంగాణ మీద పడి మళ్ళీ మన నదీ జలాలను తరలిస్తున్నారు. ఈ విషయంలో తొందరలోనే కేసీఆర్ గారు సభ పెట్టబోతున్నారు. ఆ సభకు పెద్ద ఎత్తున మేము తరలి వెళ్ళబోతున్నాం.